అవినీతిలో ఆంధ్రప్రదేశ్ టాప్ 2. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే నిర్వహించింది. మొత్తం 20 రాష్ట్రాల్లో అవినీతిపై ఈ సర్వే కొనసాగించింది. అవినీతి పెరిగిన రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా, ఇక ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది. కర్ణాటకలో లంచాలు ఇవ్వడం, అధికారులు అవినీతికి పాల్పడడం పెరిగి 77%తో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఏపీ 74% అవినీతితో దేశంలో రెండో స్థానం ఆక్రమించింది. ఈ తరువాత స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ నిలిచాయి. కరప్షన్ పై సిఎంఎస్ నిర్వహించిన సర్వే వివరాలను నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. రంగాల వారీగా సర్వే నిర్వహించినట్టు సిఎంఎస్ నిర్వాహకుడు డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు. 2005తో పోలిస్తే 2016లో అవినీతి బాగా తగ్గిందన్నారు. ఏడాది కాలంలో 10 సర్వీస్ రంగాల్లో 5 రాష్ట్రాల్లో లంచాలు ఇవ్వడం, అధికారులు అవినీతికి పాల్పడడం పెరిగిందన్నారు. 2005లో పోలీసు, జ్యుడిషియల్, బ్యాంకింగ్, విద్యుత్, పౌర సరఫరాల, ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో సగటున అవినీతి 73% ఉండేదని, గత సంవత్సరం ఇది 43%కి ఉందన్నారు. సగటున దేశం మొత్తం మీద లంచాలు ఇవ్వడం తగ్గిన మహారాష్ట్ర, ఏపీ సహా 5 రాష్ట్రాల్లో మాత్రం పెరిగిందన్నారు. సంవత్సరానికి సగటున ఒక కుటుంబం ప్రభుత్వం సేవల కోసం 1840 రూపాయలను లంచం ఇవ్వాల్సి వస్తుందని సిఎంఎస్ తన సర్వేలో తేల్చింది. రేషన్ కార్డు మొదలుకొని స్కూల్లో అడ్మిషన్ కోసం 20 రూపాయల నుంచి 50,000 వరకు ప్రభుత్వ సేవల కోసం అధికారులు ప్రజల నుంచి లంచం తీసుకుంటున్నారని సిఎంఎస్ తేల్చింది. ఏపీలోని అన్ని ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరిగినట్టు సిఎంఎస్ స్పష్టం చేసింది. For more videos, please subscribe our channel.